అయితే చూశారు కదా మన టమాటా పంటను చాలా అద్భుతంగా మన ఇర్ఫాన్ బాయ్ ఇక్కడ ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. ఈ టమాటా బాక్సులు చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా తీశారు. అంటే నేను ఇక్కడ ఉండి చూసి చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ చిన్న చెట్లను పెట్టినప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డారు. ఈ ప్రతి బొంగులు ఉన్నాయి కదా, ఈ కట్టె బొంగులు వీళ్ళు మా కళ్ళ ముంగటనే పెట్టిరు. అంటే మా చేను ఇక్కడనే ఉంటుంది, కామారెడ్డి టు సిరిసిల్ల పోయే రోడ్లో, హైవే రోడ్లో. ఇక్కడ వీళ్ళు స్థలం అనేది తీసుకొని ఒక చిన్న ఫార్మింగ్ లాగా బిజినెస్ అనేది చిన్నగా చాలు చేయడం జరిగింది. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ మన టమాటా గురించి ఇంకేమైనా ఆసక్తి ఉంటే టమాటా పంటను ఎలా పండించాలి అని నేను మన ఇర్ఫాన్ బాయ్ని అడిగి నేను ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మరి మీరు కామెంట్ అయితే చేయండి, ఫుల్ వీడియో చేయాలా వద్ద ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను అన్నతోని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి ఫుల్ వీడియో అనేది చేసి మీకు అందిస్తా. మరి దీంట్లో మెలకువలు ఏంది మన టమాటా పంటలో కానీ, బీరకాయ పంట ఇక్కడ చూసుకుంటే బీరకాయ పంట ఉంది, అలాగే టమాటా పంట ఉన్నది, కాకరకాయ ఉన్నది, ఇంకా దోసకాయ ఉన్నది, చాలా రకాల పంటలు ఈ అన్న పండించడం జరిగింది. సో ఈ అన్న మాటల్లో అనుభవాన్ని మనం వెతుక్కొని మనము ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను ఫుల్ వీడియో తప్పకుండా చేస్తా, మీరు కామెంట్ అయితే చేయండి, ఓకేనా.